ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి దూకుడు పెంచారు. బీజేపీ విజయ సంకల్ప అభియాన్లో భాగంగా ఇంటింటికి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా హిమాయత్ నగర్లో పర్యటించారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికిలో వేసినట్టేనని అన్నారు. కాంగ్రెస్ కు లీడర్ లేడని, వాళ్ళ కూటమికి టెంట్ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ డిజిట్లో సీట్లు గెలుస్తామని, దేశ రాష్ట్ర అభివృద్ధి విలువ బీజేపీతోనే సాధ్యమని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం, దేశంలో మౌలిక వసతులు పెంచడం కోసం, మరి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, మహిళల యొక్క సాధికారత కోసం, యువత ఉపాధి కోసం, పేదల యొక్క బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ గారిని మరొకసారి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాము. తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి విస్తృతంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తూ ఉన్నాము. లక్షలాది మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన ఉన్నది. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, చేతి వృత్తులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ అందరూ కూడా మోడీ గారి దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు, మోడీ గారి చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది, మోడీ గారి ప్రధానమంత్రిగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసము ఈరోజు నరేంద్ర మోడీ గారి పైన దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అగిలి బార్ 400 పార్. ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు, ఇది హౌస్ హోల్డ్ నినాదమైంది. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పిల్లలు కూడా